మనం పాడిన పాటలను చక్కగా వీడియో చేసి మనకు పంపించడానికి ప్రేమతో వచ్చినటువంటి శ్రీనాన్నకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. మరి ఇప్పటి వరకు నేను ఒక మంచి పాట పాడతాను ప్రభు అని పాటలు పాడి దేవుడు తెలియపరిచారు. అలాగనే పరిశుద్ధ గ్రంథం నేను చదువుతానయ్యని చదివి దేవుడికి వినిపించారు. అలాగే నా జీవితంలో చేసిన సాక్ష్యాలు, దేవుడు చేసిన గొప్ప సాక్ష్యం, మేలును బట్టి నేను సాక్ష్యం చెప్తానని సాక్ష్యాలు కూడా చెప్పారు. మనందరం మన యొక్క మనసులో ఏముందో అది దేవుడితో పంచుకున్నాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విసుకక గొనగక సొనగకుండా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని స్తోత్రం. నేను కూడా మిమ్మల్ని ఇసుగు పుట్టాను. ఎందుకంటే 11:30 అయింది, అరగంటలోనే మోగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి? ఆయన ఆరాధించడం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? అసలు ఆయన్ని ఎలా ఆరాధించాలి? ఆరాధించడంలో రకరకాలైనటువంటి ఆరాధనలు మనం మన ఇష్టం వచ్చినట్లుగా, ఒకరు 10 నిమిషాలు, ఒకరు 1 నిమిషం, ఒకరు అరగంట, ఒకరు గంట, ఒకరు జీవితాంతం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు. మంచిదే. కానీ అసలు దేవుణ్ణి ఎలా మనం ఆరాధించాలి? ఆరాధించడంలో అసలు దేవుని యొక్క నిబంధన ఏమిటి అనేది మనకు చాలా అవసరం. బైబిల్లో ఒక ఆయన వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, అయ్యా, ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగాడు. అడగటం మంచిదే. ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు పాటించగలిగినటువంటి మంచి మనసుతో అడిగితే మంచిదే. ఆజ్ఞ తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం నేను నడుస్తాను, అందుకని నాకు కావాలి అని అడగటం మంచిదే. కానీ ఆజ్ఞ ఏమిటి అని కొంతమంది హేళనగా తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. పాటించాలని కాదు. అసలు ఆజ్ఞ ఏమిటి? ఆజ్ఞకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు తికమకల కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వారు కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది. కానీ దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయన చెప్పినప్పుడు, ఆజ్ఞను విన్నప్పుడు దాన్ని తప్పనిసరిగా పాటిస్తే నీ జీవితము సఫలమవుతుంది. హల్లెలూయా. నీ జీవితం సఫలమవుతుందండి. ఆయన ఆజ్ఞను అడిగావు, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? అది నాకు చెప్పయ్యా అని అడగటం మంచిదే. కానీ అడిగిన తర్వాత ఆజ్ఞను పాటించాలి అనేది ఇంకా ప్రాముఖ్యమైందన్నమాట. అందుకనే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనాన్ని చదువు.
22:36. బోధకుడా, ధర్మశాస్త్రములలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేనన్నదే ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పాడు. ప్రియులారా, ఇప్పుడు అడగటం తప్పులేదు, ఎందుకంటే మనకు తెలియనప్పుడు నా జీవితం ఏమిటో నాకు అర్థం కావట్లేదు, నా బ్రతుకేమిటో నాకు అర్థం కావట్లేదు, నా జీవితం అంతా తికమకంగా ఉంది, నా జీవితం అంతా అనవసరమైనటువంటి ఆలోచనలతో కృంగిపోతూ ఉంది, బాధపడుతూ ఉంది, శ్రమపడుతూ ఉన్నది. కనుక వీటన్నిటిని కూడా నేను ఫుల్ స్టాప్ పెట్టాలంటే ప్రభువా, నీ ఆజ్ఞ నాకు కావాలి, నీ ఆజ్ఞ ఏమిటో నాకు చెప్పు. నేను ఈ రోజు నుండి దాని ప్రకారం నడిచి నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను అని అడిగినప్పుడు ప్రభువారు చెప్పాడు. ఏమని చెప్పాడు ప్రియులారా? ఆయన చెప్పిన మాట, అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేననేదే ఈ ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పాడు. గమనించండి, పూర్ణము అంటే ఇక మన జీవితంలో దేనికి కూడా చోటు ఉండకూడదు. నీ ప్రాణ శరీర దేహములన్నీ కూడా దేవునికి అప్పగించాలి. ఇక నీదంటూ ఏది కూడా నీలో ఉండకూడదు. పూర్ణమంటే చెప్పాడు. అడిగినటువంటి ఆయనకి ఏం చెప్పాడంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో అన్నాడు. పూర్ణ హృదయం ఎందుకండి? మనిషి జీవితంలో ఏమి సంపాదించుకున్నట్టు కొరకు హృదయం నెమ్మలగా ఉండదు, హృదయం పరిపూర్ణంగా ఉండదు. ఎదుటి మనిషితో ప్రేమతో మాట్లాడలేము, ఎదుటి మనిషిని చక్కగా ప్రేమించలేము, ఎదుటి మనిషికి ఏదైనా గౌరవం వస్తే దాన్ని తట్టుకోలేము. ఇలాంటి హృదయం మనలో ఉంచుకొని, ఇలాంటి మోసకరమైనటువంటి హృదయాన్ని మనలో పెట్టుకొని, నిజంగా దేవా అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలని మంచి మనసుతో అడిగితే పర్వాలేదండి. చెడ్డ మనసుతో మనం దేవుణ్ణి అడగటం కూడా అది కూడా వ్యర్థమే, అది కూడా మనకి ఆశీర్వాదమో కాదు. ప్రియా దేవుని ఎక్కడుంది పూర్ణ మనసు? ఎక్కడుంది? ఏ మనిషిలో పూర్ణమైన మనసు ఉంది? ఏ మనిషిలో పూర్ణమైనటువంటి శాంతం ఉంది? ఏ మనిషిలో పూర్ణమైనటువంటి జీవితము ఉంది? ఒకసారి ఆలోచించుకుంటే పూర్ణమైనటువంటి జీవితం కానీ, మనసు కానీ, హృదయం కానీ మన ఎవరిలో కూడా లేదండి. ఒకవేళ అలా గనక ఉంటే ప్రతి మనిషిలో పూర్ణమైన హృదయము కలిగిన వారైతే యేసు ప్రభు వారు రెండో రాకట ఎప్పుడూ వచ్చేవారు. ఎందుకు ఆలస్యమవుతుంది? ప్రతి మనిషిలో హృదయం కరెక్ట్గా లేదు, హృదయంలో మార్పు లేదు, హృదయాన్ని సరి చేసుకునే అవకాశం ఇవ్వటం లేదు. ఆ హృదయంలో శతారము, తాగుడు, అసూయ, పగ, ప్రతీకారాలు ఇవన్నీ కూడా హృదయము నిండిపోయి ఉండగా ఇంకా ప్రభువుకు సమయం ఎక్కడుంది? స్థలం ఎక్కడుంది హృదయంలో? అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అడిగాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటో
నాకు చెప్పయ్యా, నేను దాన్ని పాటించి నా జీవితాన్ని సరిచేసుకుంటానయ్యా. ఈ మోసకరమైనటువంటి హృదయం నాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. 10 మందిలో నేను తిరగలేకపోతున్నాను, సాటి మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను, నా కుటుంబంతో కూడా నేను మనసు ఇప్పి మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నా హృదయం అంతా కూడా ప్రేమతో నిండి లేదు. కనుక దాన్ని నేను మార్చుకోవాలి, చెప్పయ్యా అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డ, మొదటిగా ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయంతో ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? దేవుణ్ణి ఆరాధించాలి, ఆరాధించాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఇక ఈ లోకములో కానీ పక్క వాళ్ళు నీ పక్కన ఎవరున్నారని కానీ, ఒకవేళ ఆరాధన సమయం ఎక్కువైంది కానీ వాక్యము చాలా గంటలు చెబుతున్నాడని కానీ, లేదా ఇక నాకు ఇంట్లో ఏదో పని ఉందని కానీ, ఇలాంటి హృదయము నీలో ఉంటే పూర్ణమైనటువంటి ఆరాధనను చేయలేవు, దేవుణ్ణి ఆరాధించలేవు. ఆరాధనలో పూర్ణమైనటువంటి నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, అది గంట సేపు ఆరాధించినప్పుడు కూడా నీకు ఆనందంగానే ఉంటుంది, నీకు సంతోషంగానే ఉంటుంది. కానీ నీ హృదయంలో మార్పు లేనప్పుడు, నీ హృదయం పూర్ణమైన మనసు లేనప్పుడు, 5 నిమిషాలు నిలబడ్డప్పుడు కూడా ఆరాధన ఇంకా 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 ఆత్మతో నడిపిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో అనిపిస్తూ ఉంటుంది, ఇంకా చాలేయా ఆపయ్యా, నీ చాలు ఆపయ్యా, ఎంతసేపు అయ్యా ఆరాధన, నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, నా చేతులు నొప్పి పుడుతున్నాయని నీ హృదయంలో తప్పుడు తలంపులు పుడతాయన్నమాట. ఆ తప్పుడు తలంపులు నీలోనికి వచ్చినప్పుడు ఎక్కడుంది పూర్ణమైన హృదయం? ఎక్కడుంది నీలో? పూర్ణమైన హృదయం ఉండట్టేనా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన పితరులైనటువంటి వారు రాత్రింబగళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏముంది? నీ పూర్ణ ఆత్మతో కూడా ఉంది. ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో కూడా ఉందండి. ఆత్మతో కూడా ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి ఆత్మ. నీ ఆత్మ ఎక్కడో ఉండకూడదు. నీ ఆత్మలో ఎవరు ఉండకూడదు, ఇంకా అసలు ఆలోచనే రాకూడదు. నీ ఆత్మ ఏముండి ఉండాలి? పూర్ణమైనటువంటి ఆత్మతో నీవు దేవుణ్ణి ఆరాధించాలి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ పూర్ణ మనసుతో నీ ప్రభువును ప్రేమించాలి అంటున్నాడు. పూర్ణ మనసు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. సూర్యుడు కానీ చంద్రుడు కానీ, చంద్రుడు ఎప్పుడైనా రావటంతో సంపూర్ణంగా రాడు. ఎట్లా వస్తాడు? ఫస్ట్ రోజు ఎట్లా వస్తాడు? నెల పొడుపు రోజు ఎట్లా ఉంటుందమ్మా? ఎట్లా ఉంటుంది? కొంచెం ఒక గీతలాగా ఉంటుంది అన్నమాట. ఒక గీతలాగా ఉంటుంది. అంటే అది సంపూర్ణమేనా? కాదు. రోజులు గడుస్తున్న కొలది ఆ గీత పోయి కొంచెం సగంగా, పావుల వంతుగా, ముప్పావుల వంతుగా, సంపూర్ణంగా ఆ ఎన్నెల కాసినప్పుడు, చీకట్లో మనం నడుస్తున్నప్పుడు కూడా ఆ ఎన్నెల మనకేం తెలియపరుస్తుంది? కింద ఏముందో, ఏ త్రోవ ఎక్కడుందో తెలియపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడు? పూర్ణముగా ఆ చంద్రుడు ప్రకాశించినప్పుడు అన్నమాట. మరి పూర్ణమైనటువంటి మనసు, నీ మనసు మారాలి. నీ మనసు మారాలి. నీ మనసు మార్పు చెందకపోతే
నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కూడా వ్యర్థమేనండి. చూడండి ఏం చేయాలంట, గోషిల పాపం పెట్టుకొని నువ్వు గంగల మునిగిన ఏం పోదంట, పాపం పోదు. నీ బుద్ధి మారలక్క, నీ మనసు మారలన్నా, నీ బుద్ధి మారలక్క, నీ మనసు మారలన్నా. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో చెల్లెల్లారా, ఈ వార్త వినరండి, యేసయ్యను నమ్ముకోండి. ఈ వార్త వినరండి, యేసయ్యను నమ్ముకోండి. హల్లెలూయా. ఏం మారాలంట, గోషిలో పాపం పెట్టుకొని గంగలో మునిగినా ఏం పోదంట, ఎట్టబోద్దండి? ఏం తీయాలి, ముందు గోషి తీయాల. గోషే ఉంచుకొని ప్యాంట్ వేసుకొని సొక్కేసుకొని పౌడర్ పూసుకొని అత్తర్ రాసుకొని గోషిలో పాపం పెట్టుకొని పైకి రూపం అందంగా కనపడితే ఉపయోగం ఏముంది? అది యేసు ప్రభుకు నచ్చదు కదా. ఆయనకు నచ్చాలి అంటే ఈ గోషిలో పాపాన్ని తీయాలి, ముందు ఆ పాపాన్ని కడిగి వేయాలి, ఆ పాపము నుండి విడుదల పొందాలి. ఆ పాపము నుండి నువ్వు పవిత్రురాలుగా మార్చబడినప్పుడు మాత్రమే నీలో పరిపూర్ణమైనటువంటి జీవితం కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు ఆరాధించినప్పుడు దేవుడు ఆ ఆరాధన ఏం చేస్తాడు, వింటాడా? ఎండా తప్పకుండా వింటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మనసు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ గుణం మారాలి. ఇవేమీ మారకుండా జీవితం అంతా మనం దేవుని మందిరములో ప్రార్థించిన, కూర్చున్న, వచ్చిన, పోయిన ఉపయోగము ఏమీ లేదు. హల్లెలూయా. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం కూడా ఒక మాట చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఆజ్ఞ అడగటం సులభమేనండి, ఆజ్ఞ అడగటం సులభమే. చాలామంది జీవితాలలో, పాస్టర్ గారు నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను పాస్టర్ గారు. మంచిదేగమ్మా బాప్టిజం తీసుకో. ఎందుకు తీసుకుంటున్నావు? ఎవరి కొరకు తీసుకుంటున్నావు? తీర్మానం కలిగి తీసుకుంటున్నావా? మంచి మనసుతో తీసుకుంటున్నావా? ప్రభు కొరకు బ్రతకాలని తీసుకుంటున్నావా? ఆయనతో సహవాసం చేయాలని తీసుకుంటున్నావా? బాప్టిజముకు విలువే లేకుండా పోతుంది ఈరోజు. బాప్టిజం అనేది ఒక అర్థం పర్థం లేకుండా తీసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ అంటున్నాడు నీ పూర్ణ వివేకము కలిగి అంటున్నాడు. వివేకము కలిగి అంటాడు. వివేకము ఎవరి కాడ ఉంటుంది? వివేకం అంటే ఏమిటండి? వివేకము పావురములో ఉంటుందన్నమాట. పావురములో చాలా వివేకము కలిగినటువంటి పావురములో వివేకం ఉంటుంది. అది మూర్ఖత్వంగా ఉండదండి, చాలా జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఎంత రాత్రి అయిన పోండి పావురాయి దగ్గరికి, అది మెలకుతోటే ఉంటుంది. దానికి ఇచ్చిన వివేకము దేవుడు అంత వివేకాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ప్రమాదములలో పడకుండా వివేకము కలిగిన వారైతే ప్రమాదంలో పడరు. నీ రక్షణ ఏమిటి? నీ రక్షణ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావా? మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలిస్తున్నావా?
ఒక్కసారి నీ జీవితంలో దేవుడికి అర్పించిన తర్వాత అది కరువైనా, ఖడ్గమైనా, వేదనైనా, రోదనైనా, రోగమైనా, మరి ఏదైనా కానీ ప్రభువు నుండి మాత్రం నువ్వు ఇడిపోకూడదని బాప్టిజం యేసుతో నిబంధన చేసుకో. యేసు ప్రభుతో నీవు నిబంధన చేసుకోవటం అంటే బాప్టిజం అంటే. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతో ఏం చేయమన్నాడు? నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేదే ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఎక్కడుంది ప్రేమ? ఎవరిలో ఉంది ప్రేమ? యేసు ప్రభు మనకు చూపించినటువంటి ప్రేమ మనలో ఉందా? ఉందండి. ఆయన నీ కొరకు, నా కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. నిన్ను ఎప్పుడన్నా ప్రాణం పెట్టమన్నాడు ఆయన? పెట్టమన్నాడా? చెప్ప. నా కొరకు మీ ప్రాణాన్ని పెట్టమన్నాడా? అట్ట అనలేదు. ఆయన ఏమన్నాడంటే, నా కొరకు ఏడవద్దమ్మా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. మరి ఎవరైనా అటు చెబుతారా? నా కొరకు మీరు ఏడవద్దు, నేను ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాను, ప్రభువుతో ఏకమై ఉన్నాను, ఆయన నాకు ఆజ్ఞాపించిన ఈ లోకములో అన్ని కూడా నేను నెరవేర్చుకుంటూ వెళుతున్నాను. నా గురించి మీరు ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవమని చెప్పాడు. నువ్వు అట్లా చెప్పగలుగుతావా నీ తోటి సహోదరితో? అమ్మా, నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు, అది నాకు చాలమ్మా, అది నాకు కొండంత అండమ్మా తల్లి అని ఎప్పుడైనా మంచి మనసుతో ఎదుటి మనిషిని ప్రేమించేటువంటి మాట మాట్లాడావా? ఎవరైనా బాగుపడితే మన హృదయం ఒప్పుకోదు, ఎవరైనా మంచిగా మాట్లాడితే మన హృదయం ఒప్పుకోదు, ఎవరైనా మంచి కానుకిస్తే అది కూడా ఒప్పుకోరు, ఎవరైనా సేవకులతో చక్కగా కలిసి ఉంటే అది కూడా ఒప్పుకోరు. ఏం హృదయాలండి మన హృదయాలు? ఇలాంటి హృదయాలు ఉంచుకొని, ఇలాంటి మనస్తత్వం ఉంచుకొని, నేను దేవుని బిడ్డని, నా దేవుడితో నాకు బాగా సహవాసం ఉంది అని చెప్పితే ప్రయోజనము ఏమీ లేదండి, శూన్యం, ఉపయోగం లేదు. ఏం చేయాలంట? ప్రేమించమని చెప్తున్నాడు. ఏం చేయాలి మనం? ప్రేమ 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 ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ, ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి అయితే, దేవుడే నాకు సర్వస్వం అనుకుంటే, ఆయనే నాకు జీవం అనుకుంటే, ఈ ప్రేమ నీలో ఉంటే అసలు ఇడిపోకూడదండి. ఎప్పుడు కూడా ప్రేమ నిన్ను విడిచిపోకూడదు. ఏం చేయాలి? నువ్వు ఆ ప్రేమని 10 మందికి పంచాలి. అందుకే కదా యేసు ప్రభువారు చనిపోయింది, ఆ ప్రేమను పంచడానికే కదమ్మా ఆయన చనిపోయింది. ఏందంట ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు 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 ప్రేమించమని ఆజ్ఞ. ఇవన్నీ కూడా ఎవరితో చెబుతున్నాడు? ఎవరితో చెబుతున్నాడు? ఒక ఆయన అడిగాడు అన్నమాట, బోధకుడా, ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ వేది అని అడిగాడు అన్నమాట. అడిగినప్పుడు చెబుతున్నాడు, ఇవన్నీ కూడా చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచి ప్రేమ కలిగి ఉండాలి. చదవండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుతాం.
చూడండి ప్రియులారా, వారికి మరియు వారికి స్తోత్రం. చూడండి, చదవండి ప్రియమైన దేవుని బిడ్డ. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. చూసారా, వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటిదను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏం చేస్తున్నాడమ్మా? ఎలా నాటుతున్నాడు మనల్ని? ఎలా నాటుతున్నాడు దేవుడు? నిశ్చయముగా వారిని నేను నాటిదను అంటే ఖచ్చితమైనటువంటి ఒక ఆజ్ఞతోనే మనల్ని నాటుతూ ఉన్నాడు. మనల్ని నాటినప్పుడు ఏ ఉద్దేశముతో దేవుడు మనల్ని నాటాడో, ఏ ఫలము ఫలించమని దేవుడు మనల్ని నాటాడో, ఆ ఫలాన్ని ఫలించకపోతే ఇదిగో వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఏముందంటమ్మా? ఎందుకు గొడ్డలుంది? గొడ్డలు ఎందుకు ఉంది? దేవుడు నాటాడు కదా, నాటినప్పుడు మళ్ళీ ఎందుకు గొడ్డలు పెట్టాడు? నాటాడు, ఆయనే నాటాడు. ఏ ఉద్దేశంతో నాటాడు? ఏ ఉద్దేశంతో నాటాడమ్మా? మంచి ఫలములు ఫలించి 10 మందికి ఆ ఫలములు పంచండి, వాళ్ళు తిని తృప్తిపడి నిన్ను గొప్పవాడి అంటారు. నిన్ను గొప్పవాడి అన్నప్పుడు ఆ మాట నా దగ్గర నేనన్నప్పుడు నేను ఎంతో ఆనందిస్తానని దేవుడు అంటాడు. ఆ ఉద్దేశంతో నాటాడు మనల్ని. ఏ ఫలం ఫలిస్తున్నావు నువ్వు? కారు ద్రాక్షాలు ఫలిస్తున్నావా? పనికిరాని ఫలాలు ఫలిస్తున్నావా? లోకంలో పనికిరాని ముచ్చట్లు, పనికిరాని భాషలు, పనికిరాని అలవాట్లు సమయం అంతా వ్యర్థపరుస్తూ నీలో గుంట వచ్చేది మంచి ఫలాలు వస్తాయా? ఆ మంచి ఫలములు ప్రియ దేవుని బిడ్డలారా నీలో గుంట రావాలంటే నీలో ఉండవలసింది పూర్ణమైన మనసు. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదను. అధికముగా ఆరాధించు ఆసక్తితో. ఏ మనసుతో ఆరాధించాలి? పూర్ణ మనసు. నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆ దేవుని ఆత్మ నీలోనికి ఉన్నప్పుడు నీవు భాషలు మాట్లాడతావు. ఆరాధనలో భాషలు మాట్లాడగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. కానీ నీలో ఆ పూర్ణమైనటువంటి ఆత్మతో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ సమయం నీకు ఉండాలి కదా. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నాటిన ఉద్దేశము వేరు, మనం పెరిగే ఉద్దేశము వేరు, మనం ఫలించే ఉద్దేశాలు వేరు. పనికిరాని ఫలాలు ఎక్కువగా మనం ఫలిస్తూ ఉన్నాము. చివరికి దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను చూశానయ్యా, 3 సంవత్సరాలు చూశాను నిన్ను. ఈ 3 సంవత్సరాలలో నీ మనసు మార్చుకుంటావు అనుకున్నాను, నీ బుద్ధి మార్చుకుంటావు అనుకున్నాను, నీ ఉద్దేశాలు మార్చుకుంటావు అనుకున్నాను, నీ గుణాన్ని మార్చుకుంటావు అనుకున్నాను. మంచి మార్గములో మంచి ఉద్దేశముతో నువ్వు ఉంటావేమో అనుకున్నాను. ఇక ఆ ఉద్దేశం నీలో కనిపించలేదు గనక ఇక ఏం చేయమన్నాడు? ఉంచమన్నాడా? తీసేయమన్నాడా?
ఉంచమన్నాడా, తీసేయమన్నాడు? తీసివేయి, దాని వలన ఈ స్థలము ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది, దాన్ని తీసేయండి అన్నాడు అన్నమాట. ఈరోజు ప్రియమైన దేవుని 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలలో ఎందుకు పిల్లలు పోతున్నారండి? ఎందుకు యాక్సిడెంట్ల ద్వారా, తాగుడు ద్వారా అవయవాలు చెడిపోయి ఎందుకు పోతున్నారంటే వాళ్ళ ఊహలు, వాళ్ళ ఉద్దేశాలు దేవునికి నచ్చట్లేదు. ఇదిగో నీ స్థానములో ఇంకొకరు వస్తే ఆ స్థానములో వాళ్ళు నా కొరకు కష్టపడతారు, నా కొరకు ఆరాధిస్తారు, నా కొరకు వారు స్తుతిస్తారు, అందుకని నిన్ను నరికేస్తున్నాను అన్నాడు. ఏ ఉద్దేశాన్ని దేవుడు మనలో కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశమును ఎరిగిన వాడు దావీదు. దావీదు దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వాడు గనక దావీదు దేవుడు అంటున్నాడు, దేవుడు దావీదు అంటున్నాడు, నా హృదయానుసారుడు దావీదు. ఎక్కడ మన హృదయం? ఎక్కడ దేవుడితో కలిసి ఉందా? కొన్ని సేవకుడితో కలిసి ఉందా? మన హృదయము ఎవరికి వారే, ఒక హృదయం ఒక రకంగా, ఒక హృదయం ఒక రకంగా, ఒక ఐక్యత లేదు, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. ఇదిగో ఈ మందిర విషయంలో మన హృదయాలు ఏకమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. నీ హృదయం ఎవరితో ఉండాలండి? ఎక్కువగా దేవుడితో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో దేవుడు నాటినటువంటి ఉద్దేశం వేరు, మనం ఫలించే ఉద్దేశం వేరు. పనికిరాని ఫలాలు ఏం చేసుకుంటాడు ఆయన? అందుకనేనా నీకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వర్షం ఇచ్చి, పంటనిచ్చి, చక్కగా తినండి, నీకు ఇల్లు ఇచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, ఇవన్నీ ఇచ్చింది దేని కొరకండి? పనికిరాని ఫలాలు నువ్వు ఫలించమని ఇచ్చాడా? గాలి, నీరు, నిప్పు అన్నీ నీకు ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చాడు? పనికిరాని ఫలాలు ఫలించండి, ఇంకా మిమ్మల్ని నేను పోషిస్తాను, ఇంకా మిమ్మల్ని నేను సంరక్షిస్తాను, ఇంకా మీకు ఆరోగ్యం ఇస్తాను, ఇంకా మీకు నెమ్మది, సమాధానం అన్ని మీకు ఇస్తాను, మీరు పనికిరాని ఫలాలు ఫలించమని చెప్పాడమ్మ దేవుడు? చెప్పలేదు. ప్రియదేవుడు, మంచి ఫలములు ఫలించని ఎడల దానిని నరికివేయము. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితము ఎప్పుడు కూడా నరకబడి ఎండిపోకూడదండి. ఎప్పుడు ఎండిపోకూడదు. చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు దీవారాత్రములు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అలా ఉండాలి. చెట్టు అంటే ఎలా ఉండాలి? ఎక్కడుండాలి? ఎక్కడుంటుంది? అది పచ్చగా ఉంటుంది. ఎండ్లకాలమైనా ఎక్కడుంది అది? నీటి కాలవల యోరన పక్కన నాటబడి ఉన్నాడు. అందుకని అది ఎండ వచ్చినా, వడ వచ్చినా, ఇదిగో ఎండిపోయినా ఆ యొక్క త్యామను పీల్చుకొని అది పచ్చగా ఉంటుందండి. మరి నువ్వు ఎవరితో సహవాసం చేయాలి పచ్చగా ఉండాలంటే? ఎవరమ్మా? నువ్వు పచ్చగా ఉండాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే, నీ కుటుంబంలో శాశ్వతమైన ప్రేమ ఉండాలి అంటే నీ సహవాసం ఎవరితో? ఎండిపోయే నీటి కాలవల యోరన నాటబడకపోతే, అంటే దేవుని దగ్గర ఆయనతో గనక, ఆయన పక్కన గనక నీ ఉండకపోతే
ఒక కాలం వచ్చినప్పుడు ఆ కాలంలో నువ్వు ఎండిపోతావు. నీకు ఆ దేవుని వాక్యమైన నీరు నీకు ఉండదు. ఉండకపోతే ఏమైపోతాం? రోజు రోజుకి వడబడిపోయి ఎండిపోయి పనికి రాకుండా పుచ్చిపోయి అది ఎందుకు పనికి రాకుండా పోద్దాం. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎక్కడుండాలంటే యేసు క్రీస్తు యొక్క యోరన నాటబడినటువంటి వారమై ఉండాలి. యేసన్న గారు ఒక పాట పాడాడు. మోడు బారినా నా జీవితం నీ జీవ ఓటలో నన్ను ఫలింపజేసిని. నా జీవితం నీ కంకితం కడవరకు సాక్షిగా నన్నుండని. చూసారా, మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి దేవుడు అండి. ఆయన చెంతనుంటే, ఆయన పక్కనుంటే నీకు ఏ కరువు ఉండదు, ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు. పిలవగానే నిన్ను పలకరించగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మోగిస్తున్నాను. మనకి ఏముండాలంటమ్మా? ఏం కావాలి మనకి? ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, ఎందులో ఉన్నా సరే నువ్వు మాత్రం దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి పూర్ణ మనసుతో. అలాగ ప్రేమించాలని ఆ దేవుడు మనతో మాట్లాడాడు కనుక నీ మనసును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయనతో ముచ్చటించే వ్యక్తిగా ఉండాలి. ఆయన మాటను వినే వ్యక్తిగా ఉండాలి. ఆ మాటను పాటించి నిన్ను నువ్వు బాగు చేసుకునే వ్యక్తిగా నువ్వు ఉండట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదించి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసే వారిలో నీవే మొదటిగా ఉంటావని ప్రభు సెలవిచ్చాడు కనుక దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా,